హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భద్రాచలం రోడ్డు ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. విజయవాడ పరిధిలో ఇంటర్లాకింగ్ పనుల కారణంగా భద్రాచలం రోడ్ అలాగే విజయవాడ భద్రాచలం రోడ్డు మధ్యలో ప్రయాణించే మెము ఎక్స్ప్రెస్ ని గత 3 నుంచి 4 నెలలుగా రద్దు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రద్దు అనేది ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. దీనివల్ల కొత్తగూడెం జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెం నుండి ఖమ్మం మీదుగా విజయవాడకి ప్రయాణించే ఏకైక ట్రైను ఇదే. అలాగే విజయవాడ నుండి ఖమ్మం మీదుగా కొత్తగూడెంకి ప్రయాణించే ఏకైక ట్రైను ఇదే. దీనివల్ల ఈ విజయవాడ ఖమ్మం సైడ్ వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. అలాగే ఇక్కడ కృష్ణకి వెళ్లవలసిన ప్రయాణికులకి ఇదొక లింకు ఎక్స్ప్రెస్ గా ఉండేది. ఈ కృష్ణకి వెళ్లి వచ్చే ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ట్రైన్ ని తిరిగి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం కూడా ఉండడంతో ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ట్రైన్ ని దాని వల్ల కూడా తిరిగి ప్రారంభించారని చెప్పుకోవచ్చు. కానీ ఈ ట్రైన్ ని 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు నడుపుతామని రైల్వే శాఖ తెలియజేశారు. 21వ తారీఖు తర్వాత మళ్ళీ ఇది రద్దవ్వచ్చు లేదా కంటిన్యూ చేయవచ్చు. కంటిన్యూ చేయడానికే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ విజయవాడ దగ్గర పనులు అనేవి దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. ఒకసారి మనం ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07278 భద్రాచలం రోడ్ నుండి విజయవాడకి ప్రయాణిస్తుంది. అలాగే 07979 విజయవాడ నుండి భద్రాచలం రోడ్డుకి ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ నిన్న 13వ తారీఖున అందుబాటులోకి వచ్చింది. 21వ తారీఖు వరకు అందుబాటులో ఉండబోతుంది. ఈ ట్రైన్ కి ప్రతి రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఉంటుంది. లైక్ ఇక్కడ బేతంపొడి, తడకలపొడి, చీమలపాడు ఇవన్నీ స్టేషన్ లో స్టాప్ అనేది ఉంటుంది. స్టాప్ లైన్ స్టేషన్ అనేది ఉండదు. దీనివల్ల ఈ డోర్నకల్ నుండి భద్రాచలం రోడ్డు మధ్యలో ఉండే చిన్న చిన్న విలేజెస్ అండ్ ఈ ప్రాంతాల ప్రజలకి కూడా చాలా వరకు ఈ ట్రైన్ కన్వీనియంట్ గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ని తిరిగి ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.